హలో అండ్ నమస్తే ఎవ్రీవన్. నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? లైఫ్లో ఎంత అద్భుతంగా మన కెరియర్ ఉన్నా, ఎంత మంచిగా గ్రో అవుతున్నా, ఎంత మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉన్నా, ఎంత మంచి రిలేటివ్స్ ఉన్నా, ఒక్కటి లేకపోతే ఆర్ ఆ ఒక్కటి ఇబ్బందిగా ఉంటే మనం ఎంత సాధించినా ఫుల్ఫిల్మెంట్ ఉండదండి. అదే రిలేషన్షిప్. మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ రెండిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి, ఎవ్రీడే మన ఇమోషన్స్ యొక్క క్వాలిటీ ఏంటి, నెంబర్ 1. నెంబర్ 2, మన రిలేషన్షిప్స్ యొక్క క్వాలిటీ ఏంటి, ఈ రెండిటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ వీడియోలో స్పెసిఫిక్గా రిలేషన్షిప్ అని మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే, రీసెంట్గా నార్సిస్టిక్ మెంటాలిటీ మీద నేను ఒక వీడియో చేశాను. అది చాలామంది దాన్ని మా కోసమే మీరు మాట్లాడినట్టుంది అని చెప్పి దాంట్లో చాలామంది కామెంట్స్ మెన్షన్ చేశారు. నార్సిస్టిక్ పర్సన్ ఎలా ఉంటారు ఒక రిలేషన్షిప్లో? సింపుల్గా చెప్పాలి అంటే ఓవర్ డామినేటింగ్, అసలు బాగా టార్చర్ పెట్టే మనస్తత్వం ఉన్న వ్యక్తి. వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి అనేది ఆ వీడియోలో నేను నీట్గా డిస్కస్ చేశాను. చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మాకు అర్థమైంది, మా పార్ట్నర్ వైఫ్ అయినా సరే, హస్బెండ్ అయినా సరే నార్సిస్ట్ మాకు ఇప్పుడు అర్థమవుతుంది, కానీ ఎలా డీల్ చేయాలి అని చెప్పి వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్లు అడిగారు. సో ఈ వీడియోలో అటువంటి వ్యక్తుల్ని ఎలా డీల్ చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ వీడియో ఒక పర్స్పెక్టివ్లో వినండి. ఏంటంటే, యూజువల్గా నేనేం నమ్ముతానంటే, సైన్స్ తెలిస్తే ఏ రిలేషన్షిప్ అయినా సరే బ్యూటిఫుల్గా, వండర్ఫుల్గా ఉంటుంది. రిలేషన్షిప్ రిలేటెడ్ సైన్స్ తెలిస్తే, ఆ స్ట్రాటజీస్, ఆ టెక్నిక్స్ తెలిస్తే ఎంత చికాకులున్న రిలేషన్షిప్ అయినా సరే వండర్ఫుల్గా మళ్ళీ రిపేర్ అయ్యి రీపేర్ అవ్వచ్చు. ఆ ఇంటిమెసీ కానీ, ఆ ప్యాషన్ కానీ మళ్ళీ స్పార్క్ చేసుకోవచ్చు. అయితే కొన్ని రిలేషన్షిప్స్ మాత్రం ఆ రిలేషన్షిప్లో టైం ఇన్వెస్ట్ చేయటం ఇట్స్ నాట్ వర్త్ అండి. వినటానికి చాలా ఇది నెగిటివ్గా ఉంటుంది, కానీ కొన్ని లక్షల మందికి కోచింగ్ ఇచ్చిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఈ పర్స్పెక్టివ్లో చూడండి, నేను రిలేషన్షిప్స్కి ఎగెయిన్స్ట్ కాదు, కానీ రిలేషన్షిప్లో మన పార్ట్నర్ కనుక నార్సిస్ట్ అయితే ఒక లెవెల్ తర్వాత థ్యాంక్ యూ, బాయ్ బాయ్ చెప్పటమే మంచిది. ఎందుకు అనేది నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళని ఎలా డీల్ చేయాలో తెలవాలి అంటే, వాళ్ళు అసలు ఎలా డీల్ చేస్తారో మనకు తెలవాలండి. వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఈ నార్సిస్ట్ మెంటాలిటీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే, వాళ్ళ పార్ట్నర్, వాళ్ళ భార్య అయినా సరే, భర్త అయినా సరే, ఆర్ ఆఫీస్లో బాస్ అయినా సరే అండి, ఆ పర్స్పెక్టివ్లో కూడా వినొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇమోషనల్ వీక్నెస్ మీద టార్గెట్ చేస్తారు. మన ఇమోషనల్ వీక్నెస్ ఏదైతే ఉంటుందో, ప్రతి ఒక్కరికి ఇమోషనల్గా ఏదో ఒక వీక్నెస్ ఉండకుండా ఉండదండి, ఉంటుంది. దాన్ని వాళ్ళు కనుక్కుంటారు. దాన్ని వాళ్ళు కనుక్కొని దాన్నే వాళ్ళు టార్గెట్ చేస్తారు. నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. దీన్ని చేపలు పట్టడంతో పోలుస్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు చేపలు పట్టాలంటే ఆ చేపలు పెట్టే ఫిషర్మెన్ ఏం చేస్తాడు? ఒక గేలం వేస్తాడు. ఒక గేలం వేస్తే బేట్ అంటారు కదా, గేలం వేస్తారు. గేలం వేస్తే దానికి కింద ఒక హుక్ ఉంటుంది కదా, ఆ హుక్కు కింద ఏదో వానపామో ఏదో పెడతాడు. పెడితే చేప అది తిందామని వస్తుంది. తిందామని వచ్చి ఆ హుక్కుకి ఇరుక్కుపోయి చిక్కుకుపోతుంది. వీడు పైకి లాగేస్తాడు. లాగేస్తే ఆ చేప గిలగిలా కొట్టుకొని చచ్చిపోతుంది. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నా అంటే, నార్సిస్టిక్ వాళ్ళు మన ఇమోషనల్ వీక్నెస్కి ఒక హుక్కేస్తారండి. హుక్కేసి పైకి లాగుతారు. ఆ నీళ్ళు ఏదైతే ఉన్నాయో అవి మన కంఫర్ట్ జోన్, రైట్? చేపకి నీళ్ళు లేకపోతే ఎలా అయితే గిలగిల కట్టుకుంటుందో, ఈ ఇమోషనల్ కంఫర్ట్ జోన్లో నుంచి మనల్ని బయటికి లాగుతారు. ఇమోషనల్ సేఫ్టీలో నుంచి బయటికి లాగుతారు. బయటికి లాగేటప్పటికీ మనం గిల కొట్టుకుంటుంటాం, మానసికంగా టార్చర్ అనుభవిస్తుంటాం, కొన్నిసార్లు ఫిజికల్గా కూడా. అయితే చేపలు పట్టినవాడు ఆ చేపను తీసేసి చేప చచ్చిపోతుంది, వాడు అమ్మేసుకుంటాడో వండుకొని తింటాడో, అయిపోతుంది, అక్కడితో జీవితం అయిపోయింది. సో చేప అయితే చచ్చిపోతుంది, జీవితం అయిపోతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, మనల్ని బయటికి లాగుతారు గేలం వేసి. మనం గిలగిల కొట్టుకుంటున్నాం, అయిపోయిందిరా, ఇంకా నా వల్ల కాదు, వీడితో నేను ఏగలేను, ఆర్ ఈమెతో నేను ఏగలేను, నేను పోతా అని డిసైడ్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మళ్ళీ నీళ్ళల్లోకి దించుతారు.
అంటే మళ్ళీ మనం గాలి పీల్చుకునేటట్టు చేస్తారు, ప్రేమ చూపిస్తారు, కాళ్ళ మీద పడతారు. ఇంక నేను ఎప్పుడూ ఇలా చెయ్యను, నేను మారిపోతా, నేను టార్చర్ పెట్టను, దానికి వీళ్ళు పడిపోతారండి. మళ్ళీ ఆ కంఫర్ట్ జోన్లోకి ఉంటాం, కొంచెం గాలి పీల్చుకుంటాం, ఉన్నట్టుండి మళ్ళీ గేలం వేస్తారు. మనకి తెలియకుండా ఆ ఇమోషనల్ వీక్నెస్ మీద వేసిన గేలానికి మనం పడిపోతాం. మళ్ళీ మన కంఫర్ట్ జోన్లో నుంచి మనం బయటికి లాగుతారు, గిలగిలా కొట్టుకుంటుంటాం. అవునా కాదా? మరి కశ్యప్ దీనికి సొల్యూషన్ ఏంటి? వీళ్ళని ఎలా డీల్ చేయాలి అంటే, చేప చనిపోకూడదు అంటే చేప ఏం చేయాలి? గేలానికి చిక్కకూడదు. నేను చేపల గురించి మాట్లాడట్లే ఇక్కడ, బై ద వే. అంటే మన ఇమోషనల్ వీక్నెస్లకి మనం పడిపోకూడదు. కశ్యప్ ఇమోషనల్ వీక్నెస్ అంటున్నాం ఇందాక నుంచి, ఏంటది? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. కొంతమందికి రిలేషన్షిప్లో ఉండటం ఇష్టం లేదు, చాలా టార్చర్ అనుభవిస్తుంటారు, కానీ వాళ్ళు బయటికి పోవాలంటే కొన్ని వీక్నెస్లు ఉంటాయి. ఆ వీక్నెస్ పిల్లలు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఫినాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే సొసైటల్ రిలేటెడ్ పరువు మర్యాద రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఫిఫ్త్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్ఫిడెన్స్ లేకపోవటం. నా కాళ్ళ మీద నేను నిలబడలేనేమో, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే. మీరు ఇది బాగా గమనించండి. వీళ్ళు ఏం చేస్తారంటే, మనం రిటాలియేట్ అయ్యి వాళ్ళతో ఎదురు తిరిగి ఫైట్ చేసే టైంలో ఈ వీక్నెస్ మీద కొడతారు. వాళ్ళంతా చెప్పిందంతా చెప్పి ఏం చేస్తారంటే, మన వీక్నెస్ ఇప్పుడు పిల్లలు అనుకోండి, ఇగో నువ్వు ఇంతే చేస్తే నీ పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. మన వీక్నెస్ పేరెంట్స్ అనుకోండి, ఇగో దీనివల్ల నువ్వు నీ పేరెంట్స్ హర్ట్ అవుతారు, నీ పేరెంట్స్ కోసమైనా సరే నోరు మూసుకొని కూర్చోవాలి. లేకపోతే మన వీక్నెస్ ఫినాన్షియల్ అనుకోండి, నువ్వేం చేయగలవు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేవు, నేను లేకపోతే నీకు దిక్కెవరు, నేనుండబట్టే కదా నీకంతా. అర్థమవుతుందా? ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఈ ఇమోషనల్ వీక్నెస్కి పడిపోకూడదు. కశ్యప్ చెప్పటం చాలా ఈజీ, చెయ్యటం చాలా కష్టం అంటారేమో. అవునండి అంటారు, నాకు తెలుసు. నేనేమంటున్నా అంటే, చెయ్యటం కష్టం అంటున్నారు కదా, మరి ఆ టార్చర్ అనుభవించటం కంటే కష్టమా? ఒకసారి ఆలోచించండి. చాలా బాగుందండి మీ జీవితం, అలా టార్చర్ అనుభవిస్తూ మానసికంగా ఒక జీవశ్చవలన బతకటం చాలా బాగుంటుందా? అది కష్టం కాదా? దానికంటే పెద్ద కష్టం ఇంకోటి లేదు. వీళ్ళని డీల్ చెయ్యాలి అంటే మన ఇమోషనల్ వీక్నెస్కి వాళ్ళకి మనం చిక్కకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, కశ్యప్ అంటే పార్ట్నర్ నార్సిస్ట్ అయితే వాళ్ళు ఎప్పటికీ మారరా, విడిపోవటమేనా, అదొక్కటే సొల్యూషనా? కాదండి, వాళ్ళు మారుతారు, కానీ వాళ్ళని మార్చటం రావాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఏ మనిషి అయినా సరే మారతాడు, ఎటువంటి మెంటాలిటీ అయినా సరే మార్చటం తెలిస్తే మారతారు. అయితే మరి కశ్యప్ అది ఎలా? అదేదో చెప్తే బాగుంటుంది కదా. నేను మీకు ఒక్క క్లూ ఇస్తానండి. క్లూ ఏంటంటే, మనకి ఇమోషనల్ వీక్నెస్లు ఉన్నట్టే వాళ్ళకి ఉంటాయి. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ ఇమోషనల్ వీక్నెస్ ఎలా తెలుస్తుంది అంటే, ప్రతి వ్యక్తి లైఫ్లో కొన్నిటికి బాగా వాల్యూ ఇస్తాడండి. అది డబ్బు కావచ్చు, స్టెబిలిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, కొన్నిటికి బాగా వాల్యూ ఇస్తారు, రైట్? ఆ దేనికైతే వాల్యూ ఇస్తారో దాని వెనకాలే అది పోతుందేమో అన్న భయం ఉంటుంది. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను రిలేషన్షిప్స్కి బాగా వాల్యూ ఇచ్చాను అనుకోండి. అంటే పేరెంట్స్తో రిలేషన్షిప్కి నేను వాల్యూ ఇచ్చా, నా పార్ట్నర్తో, నా వైఫ్తో రిలేషన్షిప్కి నేను వాల్యూ ఇచ్చా, నా కిడ్స్తో నేను రిలేషన్షిప్కి వాల్యూ ఇచ్చా, ఫ్రెండ్స్తో నేను రిలేషన్షిప్కి వాల్యూ ఇచ్చా. నా లైఫ్లో ఏ డిసిజన్ తీసుకునేటప్పుడైనా సరే నా మైండ్ ఏం ఆలోచిస్తుందంటే, నేను ఈ డిసిజన్ తీసుకుంటే ఈ రిలేషన్షిప్స్ ఏవి ఎఫెక్ట్ కావు కదా. ఒకవేళ నేను సొసైటీలో రెస్పెక్ట్కి ఎక్కువ వాల్యూ ఇచ్చా, నేను డిసిజన్ తీసుకునే ముందు నా మైండ్ అదే ఆలోచిస్తుంది. ఒకవేళ ఫెయిల్ అయ్యి ఏమన్నా అయితే సొసైటీలో నాకు రెస్పెక్ట్ ఉంటుందా పోతుందా? అర్థమవుతుందా అండి? ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక దానికి విలువ ఇస్తారు. ఆ విలువ వెనకాలే అది పోతుందేమో అన్న భయం ఉంటుంది. ఆ భయమే ఇమోషనల్ వీక్నెస్. అంతెందుకండి, మీ ఇమోషనల్ వీక్నెస్ ఎట్లా డెవలప్ అయింది? ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఎంతో వాల్యూ ఇచ్చేదాని వెనకాలే వీక్నెస్ ఉంటుంది కదండి. నేనేమంటున్నా అంటే, వాళ్ళకి కూడా వీక్నెస్ ఉంటుంది, కాకపోతే వాళ్ళు
ఆ వీక్నెస్ ఉన్నట్టుగా కనపడరు. దాన్ని గనక మనం టార్గెట్ చేసి మాట్లాడగలిగితే వాళ్ళు మారతారండి. కోర్స్ వాళ్ళని మార్చడానికి నేను కాదన్న, చెప్పినంత ఈజీ కాదు, చేయటం కష్టం నేను కాదనట్లా. కానీ మారతారా మారరా, మారే ఛాన్స్ ఉంటుంది నేను కాదనట్లా. కానీ మార్చే విధానం తెలియాలి. ఏదో ఒక రోజు మారతారులే అని చెప్పి టార్చర్ గనక భరిస్తుంటే గనక అది కరెక్ట్ డిసిజన్ కాదండి. మీరు బాగా బాగా గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ హోప్ ఉంటే వ్యక్తి మారరు. అంటే నా పార్ట్నర్ మారతాడులే అన్న హోప్ ఒక్కటి మీకుంటే కుదరదండి. వాళ్ళని మార్చే విధానం తెలిసి ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ టూ మచ్, మై డియర్ ఫ్రెండ్స్, బెటర్ పుట్ ఫుల్ స్టాప్ అండ్ స్టెప్ అవే. బాగా గుర్తుపెట్టుకోండి, రిలేషన్షిప్ అనేది చాలా అద్భుతమైన థింగ్ అండి. దాంట్లో గనక మీ ఎనర్జీస్ గనక డ్రైన్ అవుతుంటే బెటర్ రీచెక్ ఇట్. ఎందుకంటే మీ లైఫ్లో చాలా చాలా ఎక్కువ టైం అండ్ ఎనర్జీ కన్జ్యూమ్ చేసేది అదే.